ఈరోజు హస్తినలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందో అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి అంటూ వైసీపీ అధినేత జగన్ నిరసన తెలుపుతుండగా గిరిజన అధికారి శాంతి అంశంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సాయిరెడ్డి బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ఏపీలో జరగాల్సిన యుద్ధం ఢిల్లీ వేదికగా నేడు జరుగుతుందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు ఎక్కువ అయిపోయాయని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై కల్పించుకోవాలని ప్రధాని మోడీ సహా పలువురికి ఆయన వినతి పత్రాలు సమర్పించనున్నారు. నిజానికి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలి అనుకుంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడే అవకాశం ఎమ్మెల్యేగా జగన్కు ఉంది. కానీ విషయాన్ని నేషనల్ వైడ్గా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఏపీలో చేయాల్సిన నిరసనను వైసీపీ నేతల హస్తిని వేదికగా చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు జగన్. ఇప్పటికే తాను వైఎస్ఆర్సీఎల్పీ లీడర్గా ఎన్నికయ్యానని, సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ కూడా రాశారు. ఆ కేసు కోర్టులో ఉండగానే జగన్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయాలని చూడడం 100% రాజకీయ లబ్ధి పొందేందుకేనని రాజకీయ వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పైగా అసెంబ్లీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అరాచకాలను కూటమి ప్రభుత్వం ఎండగడుతోంది. ఈ సమయంలో అసెంబ్లీలో ఉండి సిగ్గుపడే కంటే ఏదో విధంగా తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. బుల్షన్లో మనం ఒక అప్డేట్ చూస్తున్నాం. ఈరోజు హస్తినలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకోనుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ వైసీపీ అధినేత జగన్ నిరసన తెలుపుతుంటే గిరిజన అధికారి శాంతి అంశంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సాయిరెడ్డి బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ ఎమ్మెల్యర్, ఢిల్లీ వేదికగా ఏపీకి సంబంధించి ధర్నాలు కొనసాగుతున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అక్కడున్న అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన చేపడుతుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డిపై శాంతి భర్త మదన్ మోహన్ జంతర్ మంతర్ వేదికగా నిరసన చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి 11 గంటలకు స్టార్ట్ చేయబోతుంటే శాంతి భర్త మదన్ మోహన్ ఉదయం 10 గంటలకు నిరసన తెలియజేయబోతున్నారు. అంటే ఇద్దరు కూడా అక్కడ తారసపడే అవకాశం కనిపిస్తోంది. ఇటు శాంతి భర్త విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీలపై, మరి ముఖ్యంగా వైసీపీపై ఇటు అధికార పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాడులకు, అరాచకాలకు పాల్పడుతున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా నిరసన తెలియజేసేందుకు నిన్న మధ్యాహ్నం వారి వైసీపీ బృందంతో, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతల బృందంతో నిన్న మధ్యాహ్నమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఏదైతే నెలన్నర కావడం లేదు, ఈ నెలన్నరలోనే వైసీపీకి సంబంధించిన 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు, నేతల మీద దాడులకు పాల్పడ్డారు. అనేక మందిని గాయపరిచారు, చనిపోయారంటూ కూడా ఢిల్లీ వేదికగా నిరసన తెలియజేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పెట్టారు. దాదాపు 200 మంది వైసీపీ కార్యకర్తలు, ఇటు నేతలందరూ కూడా నిన్ననే ఒక ప్రత్యేక ఫ్లైట్లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఢిల్లీ చేరుకున్నారు. 11 గంటలకు జంతర్ మంతర్లో 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరి మీద అయితే దాడులు జరిగాయి, ఎవరైతే ఈ దాడిలో హత్యకు గురయ్యారో వారందరికీ సంబంధించిన ఫొటోస్కి సంబంధించి ఎగ్జిబిషన్ కూడా జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఏదైతే అధికారం చేపట్టి 45 రోజులు కూడా కావస్తలేదు, అంటే నెలన్నర దాటుతోంది. ఈ లోపలే 30కి పైగా, అంటే దాదాపు 40కి సంబంధించి దాడులు జరిగాయనేది వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఇటు టీడీపీ మాత్రం గత 5 సంవత్సరాల కాలంలో విధ్వంసకర పాలన చేశారు. ఇప్పుడు ఎటువంటి దాడులు చేయకపోయినా వారు దాడులు చేశారు కాబట్టి ఎదుటివారు కూడా దాడులు చేస్తున్నారని ఆరోపించడం జగన్కు పరిపాటిగా మారింది అంటూ కూడా అధికార పార్టీ విమర్శలు చేస్తుంది. అయితే ఈరోజు ఢిల్లీ వేదికగా నిరసన తెలియజేయడం తర్వాత ఇటు
ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు అఘాయిత్యాలు అరాచకాలకు సంబంధించి అనేక ఆరోపణలు చేస్తుంది వైసీపీ. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. వారు కనుక అపాయింట్మెంట్ ఇస్తే వారిద్దరిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ దహనకాండ అరాచకాలు అఘాయిత్యాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తామంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి జంతర్ మంతర్ వేదిక కాబోతోంది. ఏపీలో జరుగుతున్న అధికార పార్టీ చేస్తున్న అరాచకాలకు నిరసన తెలియజేసుకుని ధర్నా చేసేందుకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్లో కూడా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వివిధ పార్టీలకు మద్దతు తెలపాలంటూ కూడా ఆహ్వానం పలికినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా కొంతమందికి ఫోన్లు కూడా వెళ్ళాయి. ఎవరు మద్దతు తెలుపుతారా అనే దానిపై కూడా చూడాల్సి ఉంది. అంటే 11 గంటలకు ధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి 11 గంటల తర్వాత ఎవరెవరు వస్తారు, ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాకు నిరసనకు మద్దతు తెలుపుతారు అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ఇటు విపక్ష అంటే వైసీపీలోనున్న రాజ్యసభ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై మదన్ మోహన్ శాంతి భర్త మదన్ మోహన్ కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. తన భార్యకు సంబంధించి కొంత వివాదం కొనసాగుతోంది. అంటే తనకు సంబంధం లేకుండా తన భార్య ఇతరులతో బిడ్డను కందు అనేది ప్రధానంగా మదన్ మోహన్ శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్నారు. దానికి కారణం విజయసాయిరెడ్డి కారణం అంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు. దానికి సంబంధించి మదన్ మోహన్ కూడా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించబోతున్నారు. నిన్న రాత్రి మదన్ మోహన్ మొత్తం 30 మందితో తన మద్దతుదారులతో ఢిల్లీ చేరుకున్నారు. మరికొంతమందిని కూడా ఇక్కడ మద్దతు కూడగట్టుకుని 10 గంటలకు ధర్నా నిర్వహిస్తామంటూ కూడా మదన్ మోహన్ చెప్తూ ఉన్నారు. గిరిజన శాంతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా విజయసాయిరెడ్డి బాధితులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇటు మదన్ మోహన్తో కలిసి ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అంటే నా భార్య బిడ్డకు తండ్రి ఎవరు అని మదన్ మోహన్ ప్రశ్నిస్తున్నారంటూ కూడా ఇతరులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దానికి సమాధానం చెప్పాలంటూ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయనకు సంబంధించిన DNA టెస్ట్ ఇవ్వాలంటూ అంటే ఎవరు ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత సుభాష్తోనే బిడ్డను కన్నానంటూ కూడా శాంతి చెప్పినప్పటికీ సుభాష్ కాదు విజయసాయిరెడ్డి దీనికి కారణం అంటూ కూడా ఇద్దరి DNA టెస్ట్ చేయాలంటూ మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. ఇద్దరు కూడా DNA టెస్ట్ చేయించాలి, ఇద్దరు కూడా DNA టెస్ట్ శాంపిల్స్ ఇవ్వాలి అనేది ప్రధానంగా మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇటు ఢిల్లీ వేదికగా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఢిల్లీలో కూడా పలువురు పెద్దలను ఈ కేంద్ర పెద్దలను కూడా కలుస్తారంటూ కూడా ప్రయత్నాలు అయితే మదన్ మోహన్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి విజయసాయిరెడ్డికి సంబంధించి ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా 10 గంటలకు మదన్ మోహన్ 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మదన్ మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే మదన్ మోహన్కి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా, ఒకరు కలవడానికి వీలు కుదురుతుందా లేదా అని కూడా చూడాల్సి. కలిస్తే కనుక ఏం మాట్లాడబోతున్నారు అంటే విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి, మరోవైపు రాజ్యసభ సభ్యత్వాన్ని నుంచి తప్పించాలి, రాజీనామా చేయించాలి, వైసీపీ నుంచి బహిష్కరించాలి అనేది ప్రధానంగా మదన్ మోహన్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ అధికార పార్టీ మాపై విమర్శలు అంటే మాపై దాడులు అఘాయిత్యాలు అరాచకాలకు పాల్పడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తుంటే మీ పార్టీలో ఉన్న సీనియర్ నేతే మా ఫ్యామిలీలో చిచ్చు పెట్టారంటూ కూడా మదన్ మోహన్ ఢిల్లీ వేదికగా ఇటు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇద్దరు కూడా పోటాపోటీగా కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఏపీ ప్రజలందరూ కూడా ఢిల్లీ వైపు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక 10 గంటలకు శాంతి భర్త మదన్ మోహన్, 11 గంటలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారి బృందంతో ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా నిర్వహించిన తర్వాత అక్కడ ధర్నా నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడేటప్పుడు ఎటువంటి విషయాలను ప్రస్తావిస్తారు. ఇక మదన్ మోహన్ మరోవైపు జగన్మోహన్ ఇద్దరు కూడా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎంతమంది మద్దతు తెలుపుతారు. ఇటు ఢిల్లీలో మద్దతు కూడగట్టేందుకు నిన్న చేరుకున్న జగన్మోహన్ రెడ్డి ఇతర రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికారు. మరోవైపు ఇటు మదన్ మోహన్ కూడా తన మద్దతుదారులను కూడగట్టేందుకు నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరు కూడా వారి మద్దతుతో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించబోతున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.